హలో ఎవరివన్, మన కాకినాడలో సినిమా రోడ్లో ఉన్నటువంటి షాలిమార్ బిర్యానీ పాయింట్ అండి. వీళ్ళ దగ్గర ఈచ్ వన్ 100 బిర్యానీ అండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. నేనేదో ఒక బిర్యానీ పార్సల్ కట్టించుకుని ఇంటికి పట్టుకెళ్తాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఈరోజు మనం షాలిమార్ బిర్యానీ పాయింట్ అని చెప్పేసి మన మెయిన్ రోడ్, కాకినాడ మెయిన్ రోడ్లో సినిమా రోడ్లో ఉందండి. ఎక్సలెంట్ అనమాట. మంచి ఫుడ్ ఐటమ్ అయితే అదిరిపోయిందండి. చాలా బాగుంది. ఎందుకంటే ఈచ్ వన్ 100 రూపీస్లో బిర్యానీ వచ్చింది మనకి. చూడండి, ఇది అంటే బిర్యానీ బాస్మతి రైస్తో చేసేదాన్ని బిర్యానీ అంటారు. ఈ ఓన్లీ రైస్ అనమాట. రైస్తో చేసింది ఫలవ్ అనమాట. 100 రూపీస్లో ఫలవ్. అలాగే గోంగూర చికెన్ అంటే వేరే ఐటెం కూడా ఉందండి. బట్ మనం గోంగూర చికెన్ అయితే తీసుకున్నాం. ఈచ్ వన్ 100 రూపీస్కి ఐటమ్ చూసారు కదా, ఎక్సలెంట్, చాలా బాగుందన్నమాట. చూసారండి, ఇగో ఉల్లి చట్నీ, అలాగే చేరువ ఇచ్చారు వీళ్ళు. నెక్స్ట్ కర్రీ అంటే గోంగూర చికెన్ అనమాట. కర్రీ బాగుంది ఉందండి, చాలా బాగుంది బిర్యానీ. ఇంకో విషయం ఏంటంటే పీసెస్ అంటే బోన్స్ అనమాట. లోపల ఉన్న బోన్స్తో, చికెన్ బోన్స్తో వాళ్ళు పకోడీ చేస్తారండి. చాలా టేస్ట్గా ఉంది. చూడండి, ఒకసారి నేను తినిపిస్తున్నాను. ఒకసారి టేస్ట్ చూస్తాను. చూడండి, బాగుందండి. ఓన్లీ బోన్స్తో చేస్తారనమాట. ఇవి చాలా డ్రై అనమాట. బాగా రోస్ట్గా చేసిన చికెన్ అనమాట. చాలా టేస్ట్ ఉంది. సూపర్, చాలా బాగుంది. నేను తీయలేగా, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. సూపర్, అదిరిపోయింది. 100 రూపీస్కి ఇవన్నీ ఐటమ్స్ ఇచ్చారంటే చాలా గ్రేట్ అండి అలా. ఎందుకంటే ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ ఏరియాలో ఇంత తక్కువ బడ్జెట్లో 100 రూపాయలకి ఇన్ని ఐటమ్స్తో వాళ్ళు బిర్యానీ ఇచ్చారంటే సూపర్ అంటే సూపర్. మామూలుగా లేదండి. సవక మామూలుగా లేదు, ఫుల్ సవక అనమాట. సవక. ఓకేనా? ఒకసారి వెళ్ళి విజిట్ చేసి టేస్ట్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. బిర్యానీ అయితే సూపర్, అదిరిపోయింది. ఈ గోంగూర చికెన్ అన్నాను కదా, గోంగూర చికెన్ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. చూడండి, అబ్బాబా సూపర్ అండి. అదిరిపోయింది అన్నమాట. మామూలుగా లేదు. ఈ గోంగూర చికెన్ కాంబినేషన్ డిఫరెంట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.